తిరుగుకుంటూ ప్రచారం చేసుకుంటూ మనం నిలబెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలనే ఏకైక లక్ష్యంతో మేము రేపు బరిలో దిగబోతున్నాం. ముఖ్యంగా మీకు అందరికీ తెలిసిందే, మన మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 36 వార్డులకు గాను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాదాపు మాకు అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు లేకున్నా నేను గౌరవ మాజీ డీసీసీ అధ్యక్షులు జన్నారెడ్డి భరత్చంద్రెడ్డి గారు ఇద్దరం కలిసి అప్పుడే 10 సీట్లు కైవసం చేసుకున్న చరిత్ర మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు మనం ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా మొత్తం ఆయా వార్డులలో సామాజిక సరళిని బట్టి ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి గత వారం రోజులుగా కసరత్తు జరుగుతూ ఉంది. ఆ కసరత్తు ప్రక్రియ పూర్తయింది. అందరికీ బీఫామ్లు కూడా ఇవ్వడం జరిగింది. మేము మొత్తం 32 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఈరోజు జాబితా విడుదల చేయడం జరిగింది. వారికి హస్తం గుర్తు కేటాయించడం జరుగుతుంది. మిగతా 4 వార్డులలో మన సిపిఎం సోదరులకు 15, 16, 29, 30 వార్డులను కేటాయించడం జరిగింది. మేము ముందు నుంచే లెఫ్ట్ పార్టీలతోటి మనం ఎలక్షన్లో పోతున్నామని చెప్పేసి గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ మంత్రులు అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు కూడా పదే మనం లెఫ్ట్ పార్టీలతో కలిసి ఈసారి స్థానిక ఎన్నికలకు పోతున్నామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు వారు మన మిత్రులను అందరినీ తీసుకుని హైదరాబాద్ రండి అని చెప్పేసి వారి ఇంట్లోనే దాదాపు 8 గంటల సుదీర్ఘ చర్చల తర్వాత సిపిఐ పార్టీకి అదేవిధంగా సిపిఎం పార్టీకి ఈ 2 పార్టీలకు గాను చెరొక 4 సీట్లు ఇచ్చి తర్వాత ఇంకొక సీట్ ఏదన్నా అవకాశం ఉంటే చూద్దామని చెప్పేసి ఆ రోజు నిర్ణయం చేయడం జరిగింది. ఆ నిర్ణయం తర్వాత సరే సిపిఐ మిత్రులు ఫోన్లు చేయడం, పదే రావడం, మాట్లాడడము, మేము వారికి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మనకు 4 సీట్లు మన ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు 4 సీట్లను మన వామపక్షాలకు, ఇరు వామపక్షాలు 4 సీట్లు కేటాయిద్దాం, ఏమన్నా వెసులుబాటు ఉంటే 5వ వార్డుకు మనం చూద్దామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఆ విషయంతోనే సిపిఎం పార్టీ చాలా స్పష్టంగా వారికి ఇచ్చినటువంటి 4 వార్డులకు వాళ్ళు ముందే హామీ ఇచ్చుకుంటూ ఈ 4 వార్డులు మాకు కేటాయించండి, ఏదైతే 5వ వార్డు ఉందో దాని గురించి తర్వాత విశ్లేషిద్దామని చెప్పేసి దాన్ని పక్కన పెట్టడం జరిగింది. సిపిఐ మిత్రులు దాదాపు వారం రోజుల నుంచి రోజు చర్చలు జరుపుతున్నాం కానీ ఎటు తెగకుండా పోయింది. వారు ఎంతసేపు మాకు బలం ఎక్కువ ఉంది, మాకు 12 సీట్లు కావాలని చెప్పేసి 7, 8 అనుకుంటూ చర్చలను ప్రతిసారి విఫలం చేసుకుంటూ పోవడం నిజంగా కూడా చాలా బాధేసింది. ఇదే విషయం ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ప్రభుత్వం నుంచి కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు, మనము సిపిఎం తోటి ఏ విధంగానైతే పొత్తు పెట్టుకుంటున్నామో అదేవిధంగా సిపిఐ తోటి కూడా మనం పొత్తు పెట్టుకుందాం, వారు కనుక 4 సీట్లు కేటాయిస్తే సిపిఐ కూడా 4 సీట్లు కేటాయిద్దామని ఒక ఆలోచన రావడం, ఇదే ఆలోచనను మన వామపక్ష మిత్రులకు కూడా చెప్పడం జరిగింది. అందుకు వారు ససేమీర్ అని చెప్పేసి నిన్న వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. మళ్ళీ ఈరోజు పొద్దున 10 గంటలకు మళ్ళీ పిలిస్తే వారు రావడం, మళ్ళీ చర్చ మొదటికే వస్తూ ఉంది, నాకు 6 సీట్లు అని చెప్పేసి మళ్ళీ చర్చ స్టార్ట్ చేయడంతో మరి చాలా స్పష్టంగా ఇప్పటికే 5 వార్డుల సభ్యులను మేము కేటాయించలేకపోయాం. మా కార్యకర్తలు, మా కౌన్సిలర్ అభ్యర్థులు తీవ్ర గందరగోళంలో ఉన్నారు.
మేము అవన్నీ కేటాయించిన తర్వాత ఆలోచిద్దామని చెప్పడంతో వాళ్ళు వేసి వెళ్ళిపోయారు. వారు పోతూ పోతూ ఒకవేళ కనుక ఏమన్నా సంధి కుదిరితే చెప్పండి, లేకపోతే ఇంతే మేము ఫ్రెండ్లీ కాంటెస్ట్తో పోతామని చెప్పడం కూడా జరిగింది. మరి ఈరోజు 11 గంటలకి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇక తర్వాత మళ్ళీ వస్తారేమో అని చెప్పేసి మాకు వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 21వ వార్డు, 22వ వార్డు, అదేవిధంగా 36, 34తో పాటు 19వ వార్డు సభ్యులు వాళ్ళు వస్తారేమోనని చెప్పేసి మేము వెయిట్ చేయడం జరిగింది. మా సభ్యులు వచ్చి మాకు బీఫామ్ కేటాయిస్తారా, మాకు టికెట్లు ఉంటాయా లేదా అని చెప్పేసి వాళ్ళు కూడా ఆందోళనకు దిగుతూ ఉంటే మీరు 2 గంటల వరకు వెయిట్ చేయండి అని చెప్పేసి ఇక్కడ ఇదే క్యాంప్ ఆఫీసులో దాదాపు 10 గంటల నుంచి 2 గంటల వరకు అభ్యర్థులు ఎవరినైతే మేము అనుకున్నామో వారు ఇక్కడే వెయిట్ చేయడం జరిగింది. వారిని ఇంకా ఎప్పుడైతే సిపిఐ సభ్యులు రాలేకపోయినో మళ్ళీ వీళ్ళకు మేము హామీ ఇచ్చేసి మీరు ఖచ్చితంగా బరిలో ఉంటారు అని చెప్పేసి అప్పటికప్పుడు అప్లికేషన్ వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకు బీఫామ్లు రాసి కేటాయించడం